ఒకరోజు దిలీప మహారాజు గారు అడవికి వెళ్ళి అనేక వన్యమృగాల్ని వేటాడి వస్తూ ఉంటే మార్గమధ్యంలో ఒక మునీశ్వరుడు దర్శనమిచ్చి, ఓ దిలీప మహారాజా, నువ్వు మాఘమాసంలో, పరమ పవిత్రమైన మాఘమాసంలో ఈ యొక్క అడవిలోకి వచ్చావు. ఈ అడవిలో చాలా ఉత్కృష్టమైనటువంటి ఒక సరస్సు ఉన్నది. ఆ సరస్సులో నువ్వు స్నానం చేయకుండా వెళ్ళిపోతున్నావు. నువ్వు మహాజ్ఞానివి, సమస్త యజ్ఞ యాగాదులు చేసినటువంటి మహా గొప్ప రాజపురుషుడివి. నీకు తెలియదా మాఘమాస విశిష్టత అని చెప్పి ఆ మునీశ్వరుడు చెప్పగానే ఆయనకి నమస్కారం చేసి దిలీప మహారాజు ఆ సరస్సులోకి వెళ్ళి స్నానం ఆచరించి సూర్యభగవాన్ నమస్కారం చేసుకుని రాజ్యానికి వచ్చారు. రాజ్యానికి రాగానే తమ కులగురువైనటువంటి వశిష్ఠ మహాముని దగ్గరికి వెళ్ళి, మహాత్మా, మాకు ఎన్నో విధాలుగా మీరు అనేక విషయాలు చెప్తూ వస్తున్నారు, ఈ యొక్క మాఘమాస విశిష్టత చెప్పండి అని చెప్పి దిలీప మహారాజు గారు వశిష్ఠ మహాముని అడిగారు. ఆ వశిష్ఠ మహాముని, దిలీప మహారాజా, చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఈ మాఘమాసానికి మించిన మాసం లేదు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేటువంటి ఉత్కృష్టమైన మాసము. పూర్వకాలం చేసేటువంటి ఒక కథను చెప్తాను వినండి అని చెప్పి చెప్తున్నానమాట. పూర్వకాలం హిమవత్ పర్వత ప్రాంతంలో, వింధ్యాచల పర్వత ప్రాంతంలో కరువు కాటకాలు వచ్చి ప్రజలంతా కూడా చాలా దూర ప్రాంతాలకు విడిపోయారు. అలాంటి మనోహరమైన స్థలంలో భృగు మహర్షి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడే తమ శిష్యులతోటి ప్రతినిత్యం కూడా యజ్ఞయాగాదులు చేస్తూ జప అనుష్ఠానాలు చేసుకుంటూ ఉన్నారట. అనేక మంది వేద పురుషులు, యోగులు, గంధర్వులు, మానవ మాతృలు అంతా కూడా ప్రతినిత్యం వెళ్ళి ఆ యొక్క భృగు మహర్షి నమస్కారం చేసుకుని వస్తున్నారట. అక్కడ ఒక గంధర్వుడు దంపతుల సమేతంగా వచ్చి, మహాత్మా, నేను ఒక గంధర్వుడిని, నాకు అనేక సంపదలు ఉన్నాయి, కానీ నా శరీరము ఒక ముఖంతో బాధపడుతున్నాను. నేను పెద్ద పులి ముఖంతో, వ్యాఘ్ర రూపంతో బాధపడుతున్నాను. ఈ ముఖం పోయి నాకు గంధర్వ రూపం కావాలి అని చెప్పి చెప్పగానే, నువ్వు చక్కటి సమయంలో వచ్చేవా గంధర్వ అని చెప్పి, రేపు మాఘమాసం మొదలవుతోంది, ఈ సమీపంలో ఒక సరస్సు ఉన్నది, ఆ సరస్సుకు వెళ్ళి ఈ మాఘమాసం నెల రోజులు కూడా స్నానం ఆచరించి నీ కులదైవాన్ని ప్రార్థన చేసుకుని లక్ష్మీనారాయణ పూజ చేసినట్లయితే నీ యొక్క రూపం పోయి చక్కగా ఆయు ఆరోగ్యాలతో ఉంటావు అని చెప్పి చెప్పగానే, నెల రోజుల పాటు ఆ గంధర్వుడు ఎంతో భక్తి శ్రద్ధలుగా మాఘమాస స్నానం ఆచరించి కులదేవతారాధన చేయగానే ఆయనకి సమస్తమైనటువంటి కామ్యాలతో పాటు ఆ యొక్క ముఖవర్చస్సంతా కూడా మారిపోయి గంధర్వ రూపం కలిగింది. శ్రీమాత్రే నమః.